హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 80. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళు డిన్నర్ అయ్యాక హాల్లోనే కూర్చున్నారు. లోచన కింద కూర్చుంటే ఇంకా పూజ అయిపోయింది కదా, పైన కూర్చో అన్నాడు అర్హన్. ఈ రాత్రి నిద్ర కూడా నేల మీదనే. రేపు ఉదయం పూజ చేసి ప్రసాదం తిన్నాక మాత్రమే తిరిగి సోఫాల మీద కూర్చునేది అని బాలు చెప్పాడు. ఇవేం పూజలు, ఇన్ని రూల్స్ ఉంటాయా అని అన్నాడు అర్హన్. ఇంకా చాలా ఉంటాయి కన్నా, మా అమ్మమ్మ గారు వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఎప్పుడన్నా సెలవులకి వెళ్తే నాతో కూడా చేపించేది మా అమ్మమ్మ. ఎంత సరదాగా ఉండేదో చిన్నతనంలో. వాళ్ళతో కలిసి పొద్దున్నే లేవటం, రేవు దగ్గరికి స్నానానికి వెళ్ళి మడి నీళ్లు తేవడం, వచ్చాక తులసి కోటకి పూజ చేయడం, గుమ్మాలకి పసుపు రాయడం, పువ్వులు కొయ్యడం, ఇంట్లో దీపారాధన మామూలుగా ఉండేది కాదు. ఇప్పటిలా ఎప్పుడంటే అప్పుడు నాన్ వెజ్ కూడా వండేవాళ్ళు కాదు. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడో లేదంటే ఇంటి అల్లుడు వచ్చినప్పుడో, అది కాదంటే ఏ పండగలప్పుడో జాతరలప్పుడో తప్ప పెద్దగా నాన్ వెజ్ కూడా వండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ ఆచారాలు అవి ఏమీ లేవు కదా అన్నారు శారద గారు. ఎందుకు లేవు, మా టిల్లు అవన్నీ కూడా చేస్తుంది కదా. అవును, మీరింట్లో నాన్ వెజ్ వండారా? మా టిల్లు తినదు వండదు కూడా అని బాలు చెప్పాడు. లోచన, నువ్వు తినవా అని అపనమ్మకంగా అడిగాడు అర్హన్. ఇప్పుడెందుకు, రేపు మాట్లాడుకుందాం, నాకు నిద్ర వస్తుంది అని లేచింది లోచన. మిగిలిన వాళ్ళు కూడా లేచారు. లోచన కింద పక్క వేసుకుంటూ, మీరు పైన పడుకోండి అంది. ఇలానే పడుకుంటావా, డ్రెస్ చేంజ్ చేసుకోవా అని అడిగాడు. నిద్ర వస్తుంది అని ఆవలిస్తూనే పడుకుంది. తన పక్కన పడుకున్నాడు అర్హన్. పైన పడుకో బావా అంది నిద్రమత్తులోనే. నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదు, బొజ్జో నువ్వు కూడా అని ఒక చేతిని లోచన చుట్టూ వేసి పడుకున్నాడు. క్షణాల్లోనే నిద్రలోకి జారిపోయింది లోచన. అర్హన్ మాత్రం తన నానమ్మ వచ్చి వెళ్ళిన విషయం గురించి ఆలోచిస్తూ చాలాసేపు గడిపాడు. పైగా కింద పడుకోవడం అలవాటు లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ పక్కన లోచన ఉండడంతో కాసేపటికి పడుకున్నాడు. అమ్మమ్మ, నువ్వు భోజనం కూడా చేయలేదు, కనీసం ఈ పాలన్నా తాగు అని ఆవిడ చేతికి గ్లాస్ ఇచ్చింది స్వీటీ. ఏం మాట్లాడే మూడ్ లేకపోవడంతో పాలు తాగేసి గ్లాస్ స్వీటీ చేతికి ఇచ్చి, స్వీటీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నాకు నిద్ర వస్తుంది అని వెళ్ళి బెడ్ మీద పడుకుంది రాజేశ్వరి. తన అమ్మమ్మకి మాట్లాడే ఉద్దేశం లేదని అర్థం చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయింది స్వీటీ కూడా. మీ అమ్మమ్మకి ఏమైంది, వచ్చిన దగ్గర నుండి రూమ్లోనే ఉంది, కనీసం భోజనం కూడా చేయలేదు అని అడిగింది జీవిత అప్పటికి బయటే ఉండడంతో. వెళ్ళి అడగొచ్చు కదా, గోతికాడ నక్కల నా కోసం కాపలా కాయకపోతే అంది స్వీటీ. ఆవిడ నా మీద కోపంగా ఉంది, అలా అని నేను కోపంగా లేను. మా అమ్మంటే చాలా ప్రేమ నాకు, అందుకే ఏమైందో నువ్వు చెప్తావని నిద్ర మానుకుని కూర్చున్నాను అంది జీవిత. అంత నిద్ర మానుకొని మరీ నువ్వు కూర్చోవలసిన అవసరం లేదు కానీ వెళ్ళి పడుకో అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వీటీ. దీనికి ఏదో పిచ్చి పట్టింది, తల్లిని అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతుంది అని తిట్టుకుంటూనే రూమ్లోకి వెళ్ళింది. కానీ ఆలోచన మాత్రం తల్లి గదిలో నుండి ఎందుకు బయటకు రాలేదు అన్న దాని మీదనే ఉంది. అమ్మ, 16 రోజులు అయిపోతుంది కదా, మనం లోచన వాళ్ళ ఊరు వెళ్ళొచ్చా అని అడిగాడు అర్హన్ ఉదయం టిఫిన్ తింటున్న సమయంలో. కానీ దానికన్నా ముందు తన సూత్రాలు మార్చాలి, అది అయ్యాక వెళ్దాం. రేపటికి కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను అన్నారు ఆవిడ. అత్తమ్మ, మా ఊర్లో మార్చుకుంటాను. మా ఊర్లో ఎవరి పెళ్లి జరిగినా వాళ్ళ పుస్తెలు అక్కడ గుడి దగ్గర మారుస్తారు. అలా చేస్తే ఆ అమ్మ ఆశీర్వాదం ఉంటుందని, ఆ జంట అన్యోన్యంగా ఉంటారని మా నమ్మకం అని చెప్పింది లోచన. అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అండి. నేను తాతయ్యతో మాట్లాడతాను, మనం వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అని బాలు చెప్పడంతో, సరే, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అర్హన్, మరి నీ సంగతేంటి అని అడిగింది ఆవిడ. నాకు నో ప్రాబ్లం అన్నాడు.
అయితే మనం షాపింగ్కి వెళ్ళాలి, మనం కొన్ని తీసుకోవాలి, ముఖ్యంగా లోచనకి నల్లపూసలు ఇంకా సూత్రాల తాడు తీసుకోవాలి అంది. వెళ్దామమ్మా అన్నాడు. బాలు, మీ తాతయ్యకి ఫోన్ చేసి మేమేమేం తీసుకురావాలో కనుక్కోవా? నాకు వాటి గురించి గుర్తులేదు, చాలా కాలం అయ్యింది కదా అంది శారద. సరే అండి అని ఫోన్ చేసి కనుక్కొని ఆ లిస్ట్ అర్హన్కి పెట్టాడు. టిల్లు, నేను పని పూర్తి చేసుకుని వస్తాను, మళ్ళీ మనం తిరిగి వచ్చేసరికి లేట్ అవ్వచ్చు కదా, అన్నీ సెటిల్ చేసుకుని వస్తాను అని వెళ్ళాడు బాలు. 11కి వెళ్దాం మనం షాపింగ్కి అంది శారద. మీరు వెళ్ళి వచ్చేయండి అత్తమ్మ, నేను ఎందుకు అంది లోచన. ఇప్పుడు నువ్వు నా భార్యగా ప్రపంచం మొత్తం తెలుసు, రావడానికి సందేహించనవసరం లేదు అన్నాడు అర్హన్. అది కాదు బావా మరి అని తడబడుతుంటే, ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అలా జరగదు లోచన, ఆ ఆలోచన నీ మనసు నుండి తీసేయి అన్నాడు అర్హన్. అంత కోపం వద్దులే బావా, నేను వస్తాను అంది మూతి ముడిచి. అన్నట్లుగానే ఇద్దరినీ తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు అర్హన్. శారద చూస్తుంటే లోచన బొమ్మల్లే కూర్చుంది. నువ్వు చూడు అన్నాడు అర్హన్. నువ్వు చూడు బావా, నాకు వాటి గురించి ఏం తెలియదు అంది. నీకు నచ్చినవి చూడు, అవి తీసుకుందాం అన్నాడు. కంటికి అన్నీ నచ్చుతాయి బావా, కానీ మనసుకు నచ్చాలి, అలా నచ్చాలి అంటే అది నువ్వు సెలెక్ట్ చేసింది అయి ఉండాలి అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. ఆ మాటలు వినగానే అర్హన్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అది షోరూమ్ అవ్వటంతో సైలెంట్గా ఉన్నాడు, కానీ లేదంటే తన ప్రేమంతా తెలిసేలా గట్టిగా హత్తుకునేవాడు. అప్పటికి అది కుదరదు కాబట్టి లోచన చేతిని గట్టిగా పట్టుకొని, మా నేను సెలెక్ట్ చేస్తాను అని అన్నీ దగ్గరుండి తనే సెలెక్ట్ చేశాడు. బావా, ఇన్నెందుకు తీసుకుంటున్నావు అని అడిగింది లోచన అర్హన్ సెలెక్ట్ చేస్తున్న వాటిని చూసి. నిన్న చాలా బాగున్నావు, రోజు అలా కాకపోయినా నా కోసం అప్పుడప్పుడు అలా రెడీ అవ్వు, అందుకే ఇవి, ఇంకా చాలా తీసుకోవాలి నీకోసం, ఇవి కొంచెమే, లేటెస్ట్ మోడల్స్ తెప్పిస్తాను అని కాదు, నేనే దగ్గరుండి డిజైన్ చేపిస్తాను అన్నాడు నవ్వుతూ. అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఈర్ష్యగా చూస్తే శారద మాత్రం మురిపంగా చూసుకుంది కొడుకుని. అంతా అయ్యి వాళ్ళు బయటికి వచ్చేసరికి అక్కడ ఉంది స్వీటీ. వాళ్ళు కార్ దగ్గరకు వెళ్తుంటే, బావా నేను నీతో మాట్లాడాలి అంది. కానీ నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అని విసురుగా వెళ్ళిపోతుంటే, అమ్మమ్మ గురించి బావా, ఒక్కసారి నేను చెప్పేది విను అని అడిగింది. అర్హన్ ఆగడంతో, బావా అమ్మమ్మ నువ్వు అనుకుంటున్నట్టు చెడ్డది కాదు అని చెప్తుంటే, ఇది చెప్పడానికి అయితే వద్దు అని విసురుగా కార్ డోర్ ఓపెన్ చేసి, ఇక్కడ అనవసరంగా సీన్ చెయ్యకు, మళ్ళీ మీ అమ్మమ్మ పరువు పోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అర్హంత్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.